లంచ్ టైం అయిపోయింది. నాని సారీ పంపిస్తా అన్నది పంపించలేదేంటి ఇంకా? అది రెడ్ కలర్ సారీ ఉంది కదా, మనుషులతో అది మాట్లాడుకుంటే పంపిస్తా ఇదే. అన్నది. ఎంత ఫ్రీ అయితే మాత్రం 3 గంటలు ఎవడైనా ఫోన్ మాట్లాడతాడే. అయినా రేపు వస్తున్నారు కదే. నేను తినిపించనా? ఎందుకు? నా చేతులు బాగానే ఉన్నాయిగా. రే, పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఏంది చేసుకున్నది? అది మనిషిని సాగొట్టదమ్మా. అలా కాదురా, అమ్మ మాట విను. ఇప్పుడు నీ మాట వినాలి, తర్వాత దాని మాట వినాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు వచ్చి పెళ్ళం అల్లం అయింది, అల్లం పెళ్ళం అయింది అంటావు. అలా కాదురా, అమ్మ అల్లమైంది, బెల్లం బెల్లమైంది అనాలి. ఏ రాయితే నీ తలకాయ పల్ల కొట్టుకోవడానికి. అలా కాదురా నాన్న, చెప్పేది విను. ఎందుకు పెళ్లి పెళ్లి అని సాగొట్టావు? నాన్న ఒక్కసారి అడిగిందా? మీ నాన్న ఆయన ఏమీ అడగడు, అన్నీ నాతోటి అడిగిస్తారు. ఆయన మాత్రం ఏం తింటుంటే నాలుగా కూర్చుంటాడు. నువ్వేమో అన్నీ నేనే అంటున్నా అనుకుంటావు నాన్న. అమ్మా, నాకు నీతో మాట్లాడే ఓపిక లేదు. నేను కాసేపు పడుకుంటా. నన్ను వదిలే ప్లీజ్. అవును, తాత ఎక్కడా? పొద్దునుంచి కనిపించలేదు. పొద్దున్నే ఎవరినో కలవాలని పోయిండు, సాయంత్రం వరకు వస్తా అన్నాడు. రే నాన్న, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. చెప్పించుకునేంత చిన్నోడి కాదు, చెప్పలేనంత పెద్దోడివి కాదు. అర్థం చేసుకోరా. ఏ సీరియల్లో డైలాగ్ ఇది? హే పోరా, నువ్వు మీ నాన్న నా మాట వింటు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.